तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी का दौरा संगारेड्डी काफ़ी तनकीदों में रहा, जहां अपोजिशन पार्टी मौजूदा बीआरएस एमएलए को सरकारी प्रोग्राम में मदूना करने से लेकर बीआरएस सदर केसीआर को तनकीद करने पर शदीद नाराज़गी का इजहार किया। उन्होंने रेवंत रेड्डी पर सरकारी प्रोग्राम को पार्टी के जलसे में तब्दील करने का इल्ज़ाम लगाया। आइए देखते हैं मज़ीद तफसीलात। సంగారెడ్డిలో నిన్న ముఖ్యమంత్రి గారి సభ జరిగింది। తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సభకి కాంగ్రెస్ సభలాగా చేయడం జరిగింది। ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ జిల్లాకైనా పోతున్నప్పుడు ఆ జిల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పిస్తారు। ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి అడుగుతారు। వచ్చినప్పుడు ఏదో కొంత ఫండ్స్ ఇవ్వడం ఫస్ట్ నుంచే నడుస్తూ ఉంది। కానీ సంగారెడ్డిలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక సీఎం హోదాలోనా లేకపోతే ఒక కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు లాగానా అది ఆయనకే తెలుసు। ఇంకొకటి నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ఐబీ దగ్గర వచ్చారు। ఐబీ దగ్గర వచ్చిన తర్వాత సంగారెడ్డి లోకల్ ఎమ్మెల్యేకి అడగకుండా మాజీ ఎమ్మెల్యే గారి కోసం వెయిటింగ్ చేసి ఆయనకి పిలిపించి ఆయనతో ఫోటో దిగినారు। సరే ఓకే। మళ్ళీ ఇంకొకటి పక్కనే అమరవీరుల స్తూపం ఉంది। అమరవీరుల స్తూపం పక్కనే ఉంది। దామోదర్ రాజ్ నరసింహ సాబ్ ఆయన చెప్తా ఉన్నాడు మనం అమరవీరుల స్తూపం దగ్గర కూడా పోయేది ఉందా అని అడిగితే ఆయనకి ఏం చెప్పకుండా అట్లానే వాళ్ళ కాంగ్రెస్ క్యాన్వాసింగ్ చేసే బండి మీద సీఎం గారికి స్టేడియం గ్రౌండ్కి తీసుకొచ్చిండు ఆయన। సరే స్టేడియం గ్రౌండ్కి వచ్చిండు। మళ్ళీ స్టేజ్లో ఎవరు కూర్చోవాలి? యాజ్ పర్ ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యే కూర్చోవాలి। మీరు మాజీ ఎమ్మెల్యేకి స్టేజ్ మీద కూర్చోపెట్టినారు। వాళ్ళ భార్య ప్రస్తుతం ఇప్పుడు టీజీఐఐసి చైర్మన్ లేదు, ఆమెకి టీజీఐఐసి చైర్మన్ అని మీరు చెప్తున్నారు। ఇంకా ఆమె రెన్యువల్ అయిందా కాలేదా అది మీకే తెలుసు। జియో కాపీ అయితే ఇంకా రిలీజ్ కాలేదు। సరే సంగారెడ్డికి వచ్చినారు, మీరు రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అని మీరు చేసిండ్రు। మళ్ళీ సంగారెడ్డిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని మీద మీరు ఏం చెప్పలేరు। సంగారెడ్డిలో మెట్రో కావాలి, మీరు ఐఐటీలో దిగితే ఐఐటీ ఉంది కదా ఇక్కడ, కనీసం మెట్రో ఇవ్వాలి అని మీకు ఆలోచన వస్తుందేమో అని అనుకున్నాం। మీరు మెట్రో ఇవ్వలేరు సంగారెడ్డి దాకా। మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి వార్డ్కి 8 కోట్లు ఇస్తామని అబద్ధం చెప్పి 2 మున్సిపాల్లో కైవసం చేసుకున్నారు। మళ్ళీ దారి గురించి ఒక్కటి మాట లేదు। మళ్ళీ మీరు ప్లాట్లు ఇస్తా అన్నారు గంజ్ మైదాన్లో। మున్సిపల్ ఎలక్షన్ ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా గంజ్ మైదాన్లో అందరికీ పిలిపించి మీరు బాండ్స్ తీసుకోరండి అని అప్పుడు కూడా అబద్ధం చెప్పి ఆ రోజు కూడా మొత్తం మీరు అబద్ధాలు చెప్పి ప్లాట్లు ఇవ్వలే। సరే దానికోసం ఏమైనా ప్రస్తావిస్తాడేమో అంటే అది కూడా చేయలేరు మీరు। మీ నిన్న మీ బ్యాక్ సైడే మినీ హజ్ హౌస్ పని పెండింగ్లో ఉంది, దాని గురించి ఏం లేదు। దీందార్ ఖాన్ ఫంక్షన్ హాల్ది పని ఉండే, అది మీరు ఏం చెప్పలేరు। మీరు సంగారెడ్డికి వచ్చినారంటే సంగారెడ్డిపై పూర్తి అవగాహన ఉండి వస్తే మాకేమైనా లాభం అవుతుంది అని మేము। సరే సంగారెడ్డి ప్రజలు మీ జగ్గారెడ్డి గారు మీరు 1000 కోట్లు పెట్టాలి, పెడితే కూడా లీడర్ దొరకడు, అట్లాంటి లీడర్ లేదు అన్నప్పుడు నేను మీకు ఏమంటున్నా అంటే మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు, చేయడం ఎందుకు? 2.5 సంవత్సరాలు సీఎం చేసుకున్నారు కదా, ఇవ్వండి అన్నకి ముఖ్యమంత్రి మీది మీరు రిజైన్ చేసి అంతా చెప్పడం ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి అవుతా అని ఎన్నోసార్లు చెప్పిండు నేను అవుతా అని। మళ్ళీ 2.5 సంవత్సరాలు మీరు చేసిరు కదా, 2.5 సంవత్సరాలు అన్నకి ఇవ్వండి, తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వండి। మమతా బెనర్జీ చేయలేదా బెంగాల్లో? అట్లా ఇవ్వండి, ఖాళీ వచ్చి ఆయనకి మీరు చెప్పారు। ఇంకొకటి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మన కాంగ్రెస్ పార్టీ క్యాన్వాసింగ్ చేసినట్టు మాట్లాడుతున్నాడు మొత్తం ఆయన। మళ్ళీ స్పీకర్ గారు దీని మీద నోటీస్ తీసుకుంటారా? మళ్ళీ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఆయన ఎట్లా అలో చేసిండో ఏమో అనేది తెలియదు। ఇంకొకటి జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో జరిగింది అని సీఎం గారు చెప్తున్నారు। మళ్ళీ కలెక్టర్ గారి పర్యవేక్షణ ఉంటుందా ప్రభుత్వం కార్యక్రమానికి? జగ్గారెడ్డి గారి పర్యవేక్షణ ఉంటుందా? సరే ఫ్లెక్స్లు పెట్టినారు, ఫ్లెక్స్ పెట్టడం అది రోడ్ మొత్తం తవ్వేసి రోడ్లో పెట్టినరు, కనీసం డివైడర్ల మీద పెట్టకుండా।
ఎంత ఫ్లెక్స్లు అంటే సంగారెడ్డిలో విచ్చలవిడిగా ఫ్లెక్స్ పెట్టినారు మొత్తం. ఇంకొకటి సీఎం గారు నిన్న పచ్చి అబద్ధం చెప్తున్నాడు. ఆయన కరెంట్ 32 నెలల నుంచి మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కరెంట్ పోలేదు అని చెప్తుండే ఆయన. 32 సార్లు మీ కాంగ్రెస్ కార్యకర్తలకి ఎవరికైనా అడగండి, ఎన్నోసార్లు కరెంట్ పోయింది. ఒక్కొక్కసారి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా కరెంట్ పోయే ఎంతో కార్యక్రమాలు ఉన్నాయి. అది కూడా నిన్న పచ్చి అబద్ధం చెప్పిండ్రు. ఇంకొకటి కేసీఆర్ గారు సారీస్ గురించి మీరు మాట్లాడినారు. కేసీఆర్ సార్ ఆయనకి ఉమెన్స్ అంటే ఎంత రెస్పెక్టో అది మీకు తెలియదేమో. మీరు నేను చేస్తున్నా అంటే స్టార్ట్ చేసిందే మా కేసీఆర్ సాబ్. అది వాళ్ళ ఆత్మగౌరవం కోసం మీరు దానికి కూడా కించపరుస్తున్నారు. సరే, అది మీ విఘ్నతకే వదిలేస్తాం మేము. ఇప్పుడు మా సంగారెడ్డిలో టీ హబ్ కూడా అవసరం ఉంది. టీ హబ్ ఇస్తారేమో అంటే టీ హబ్ కూడా మీరు ఇవ్వలేరు. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, ఏం మాట్లాడుతున్నారో, మీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో వాళ్ళ మాటల్లోనే మాకు మొత్తం అర్థమవుతుంది మీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది. ఇంకొకటి దానం నాగేందర్ గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడుతా సీఎం గారి పేరు తీసుకోవడం వలన కేసీఆర్ గారు అని కల్వకుంట్ల అని ఫస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ చేంజ్ చెప్పాడు. అయితే ఆయన మాటకి ఏం సంకేతం అంటే మళ్ళీ సీఎం కేసీఆర్ గారే అవుతున్నారు అని ఆయన సంకేతం ఇచ్చేసిండు మీకు. అది అర్థమైందా కాలేదా తెలియదు. కానీ సంగారెడ్డి మీద అయితే మీరు మొత్తం నిరాశ చేసి మీరు వచ్చిండ్రు, వెళ్ళిపోయినారు. అది మీకు తెలుసు. కనీసం ఎప్పుడైనా మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి, నేను పోయినా కదా మళ్ళీ ఇయ్యాలే కదా అని ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాకేమైనా లాభం చేస్తారని మేము ఆలోచిస్తూ సెలవు.